క్యూనైన్ న్యూస్కు స్వాగతం. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 2 గంటలు అనే నినాదంతో నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం 39వ వారానికి చేరింది. ఈ ఆదివారం కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కాలనీవాసులు ఉత్సాహంగా శ్రమదానం నిర్వహించారు. క్లాక్ టవర్ నుండి కాలనీ మరో చివరి వరకు ప్రధాన రోడ్డుపై అడ్డదిడ్డంగా పెరిగి రాకపోకలకు ఇబ్బందిగా పరిణమించిన చెట్ల కొమ్మలను తొలగించారు. కట్టర్ సాయంతో కింది వైపుకు వంగి వాహనాలకు ఆటంకం కలిగిస్తున్న కొమ్మలను నరికి కుప్పగా వేశారు. రోడ్డుపై ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించారు. పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గోసికొండ అశోక్ మాట్లాడుతూ, హోలీ పండుగ ఉన్నప్పటికీ స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించడం తమ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. 39 వారాలుగా ఏకధాటిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూనే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాలనీవాసులను చైతన్యపరుస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, కాలనీవాసుల సహకారంతో జర్నలిస్టు కాలనీ ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతామని, రాష్ట్ర కేంద్ర స్థాయిలో గుర్తింపు తీసుకొస్తామని పేర్కొన్నారు. కాలనీలో డ్రైనేజీలు, కల్వర్టులు నిర్మింపజేయాలని ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కౌన్సిలర్ వనం శేఖర్ను కోరారు. ప్రస్తుతం కాలనీలో డ్రైనేజీ నిర్మిస్తున్నామని, ప్రభుత్వ పురపాలక నిధులు మంజూరు చేయించి ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని కౌన్సిలర్ వనం శేఖర్ హామీ ఇచ్చారు. రోటరీ మాజీ అధ్యక్షుడు డీజే దయానంద్ మాట్లాడుతూ, కాలనీ అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం స్వచ్ఛ కాలనీ కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కాలనీ అధ్యక్షుడు గోసికొండ అశోక్, ప్రధాన కార్యదర్శి బి కమలాకర్, ఉపాధ్యక్షుడు సుంకే శ్రీనివాస్, కార్యదర్శులు కొంతంరాజు, ఎల్ సాయన్న, రాజ్ కుమార్, డీజే దయానంద్, ఎర్రభూమయ్య, ఎల్టీ కుమార్, నరహరి, మేకల దినేష్, లతీఫ్ తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు. జర్నలిస్ట్ కాలనీలో ప్రతి ఆదివారం స్వచ్ఛ కాలనీగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రతి ఆదివారం ఇలా పనిచేస్తుంటే చాలా బాగుంటుంది. మరి ప్రతి వారం అశోక్ గారు తమ భుజ స్కంధాల మీద తమ సొంత పని అనుకున్నట్టు చేస్తున్నట్టు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ కాలనీకి మంచి పేరు రావాలని, మంచి కాలనీగా ఆర్మూర్లో ఒక పేరు ఉండాలని మనసారా కోరుతున్నాను. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో ప్రతి ఆదివారం 2 గంటలు అనే నినాదంతో మేము స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 39 వారాలుగా నిర్వహిస్తున్నాము. ఈ ఆదివారం హోలీ పండుగ ఉన్నప్పటికీ స్వచ్ఛ కాలనీ కార్యక్రమాన్ని మేము వాయిదా వేయకుండా కొనసాగించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రధాన రహదారిపై జర్నలిస్ట్ కాలనీ నుండి క్లాక్ టవర్కి వెళ్ళే ప్రధాన రహదారిపై ఉన్న ఈ పెద్ద పెద్ద చెట్లు, తర్వాత మనం వాహనాలకు రాకపోవడానికి అడ్డంగా ఉండే చెట్ల కుప్పలన్నీ కత్తిరించడం జరిగింది. ఈ కాలనీలో ఈరోజు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రత్యేకించి మా కౌన్సిలర్ వనం శేఖర్ గారు వచ్చి పాల్గొనడం మాకు చాలా సంతోషం. ఆయన వెంటనే త్వరలో ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి ఆ కాలనీల అభివృద్ధి పనులు చేపట్టాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు చాలా ఉత్సాహంగా కొంతమంది దయానంద్ గారు కానీ ఇంకా కొంతమంది కానీ ఉత్సాహంగా పాల్గొన్నారు. మన నరాజ్ సార్ గారు, వీళ్ళందరూ రెగ్యులర్గా రావాలని చెప్పి నేను కోరుతున్నా. ఈ కార్యక్రమాన్ని మున్ముందు ఇంకా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళి మనం రాష్ట్ర కేంద్ర స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నా. దానికి మన కాలనీవాసులందరూ మన సంపూర్ణ సహకారం అందించాలని చెప్పి కోరుతున్నాం. అందరికీ, కాలనీవాసులందరికీ ప్రత్యేకంగా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్వచ్ఛ కాలనీ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.